దుస్థానాల గురించి చాలాసార్లు చెప్పేసుకున్నాం, కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఇది. దుస్థానాలు ఏంటి? మనకి జాతక చక్రంలో షష్టమ అష్టమ వ్యయస్థానాలు, ఇవి దుస్థానాలు. ఇప్పుడు వాటి యొక్క అధిపతుల గురించి మాట్లాడుకుందాం ఎక్కువ. దుస్థానాల యొక్క స్థానాధిపతుల గురించి, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన స్థానాధిపతులు అని కూడా చెప్తాము. దుస్థానాధిపతులు కదా, అవి ఏ రకంగా అయినా కరెక్ట్గా లేకపోతే జాతక చక్రంలో మనకి కొన్ని అంశాలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా షష్టమాధిపతి బాలేదనుకోండి, శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక దుస్థానాల గురించి చాలాసార్లు చెప్పేసుకున్నాం, కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఇది. దుస్థానాలు ఏంటి? మనకి జాతక చక్రంలో షష్టమ అష్టమ వ్యయస్థానాలు, ఇవి దుస్థానాలు. ఇప్పుడు వాటి యొక్క అధిపతుల గురించి మాట్లాడుకుందాం ఎక్కువ. దుస్థానాల యొక్క స్థానాధిపతుల గురించి, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన స్థానాధిపతులు అని కూడా చెప్తాము. దుస్థానాధిపతులు కదా, అవి ఏ రకంగా అయినా కరెక్ట్గా లేకపోతే జాతక చక్రంలో మనకి కొన్ని అంశాలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా షష్టమాధిపతి బాలేదనుకోండి, అనారోగ్య సమస్యలకు ఎక్కువ గురవుతూ ఉండడము, అనుకున్న పనులు నెరవేరకపోవడము, ఇల్లీగల్ ఇష్యూస్, కోర్టు కేసులు, గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉండడము. ఇల్లీగల్ ఇష్యూస్ అంటే అవే కదా, ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఉండడము, మనశ్శాంతి లేకపోవడము, ఎప్పుడు ఏదో ఒక రోగంతో ఆ జాతకులు బాధపడుతూ ఉండడము స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఇక అష్టమ స్థానం అయితే చెప్పక్కర్లేదు, అదొక చీకటి స్థానము. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సడన్ ఇన్సిడెంట్స్ జరిగేది అష్టమాధిపతి వలన, అష్టమ స్థానం వలన సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అష్టమాధిపతి బాగున్నాడు అనుకోండి, సడన్ వెల్త్, సడన్గా ఇష్యూస్ జరుగుతాయి చాలా పాజిటివ్గా. అదే కనుక అష్టమాధిపతి నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి, అంతే సడన్గా నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి జాతకుడికి. ఇక్కడ వాళ్ళ బలాబలాలని బట్టి ఉంటుంది. ఇక వ్యయస్థానం, వ్యయాధిపతి అంతే. ఖర్చులు, అధిక ఖర్చులు, హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, ఏదో ఒక చింతనతో బాధపడుతూ ఉండడము, ఏదో ఒక వ్యధ వెంటాడుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్థానాధిపతులు ఎలా ఉంటే మనకి ఉపయోగపడతారు అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక విషయం అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ దుస్థానాధిపతులు దుస్థానంలో ఉండడం అన్నది ఒక రాజయోగంగా చెప్పుకుంటాం. చాలాసార్లు చెప్పేసుకున్నాం. 6th లార్డ్ ఇన్ 6th హౌస్, 8th లార్డ్ ఇన్ 8th హౌస్, 12th లార్డ్ ఇన్ 12th హౌస్ రాజయోగాన్ని సూచిస్తుంది. అక్కడ మీరు ఇబ్బందులు ఏమీ పడక్కర్లేదు, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇదొకటి. రెండోది కూడా మనం చెప్పేసుకున్నాం. 6th లార్డ్ ఇన్ 8th and 12th హౌసెస్, 8th లార్డ్ ఇన్ 6th హౌస్ అండ్ 12th హౌస్, 12th లార్డ్ ఇన్ 6th హౌస్ అండ్ 8th హౌస్, ఇవన్నీ కూడా విపరీత రాజయోగాలు. ఇవి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాయి జాతకుడికి. ఇది ఒక కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయద్దు. ఇంకా రిపీట్ చేసినంత కొద్దీ చిరాకు వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి. తెలుసుకున్న దాన్ని ఎన్నిసార్లు, ఇప్పుడు ఒక సమాధానం ఉందనుకోండి, పిల్లవాడిని అదే చదవమన్నాం అనుకోండి, ప్రతిసారి ఎంత చిరాకుగా ఉంటుంది. వచ్చేసింది సార్ అని చెప్తూ ఉంటాడు, వినకుండా అదే చదువు అంటే వాడికి విరక్తి వచ్చేస్తుంది. ఇంకా అలాగా చెప్పిందే చెప్పడం వేస్ట్. ఇది మనకు తెలిసిందే. తర్వాత ఇంకో కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. ఏంటి? దుస్థానాధిపతులు ఉచ్చులో ఉన్నప్పుడు ఫలితాలను ఇచ్చినప్పటికీ చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. అదొకటి కాన్సెప్ట్ ఈ దుస్థానాల నుంచి తెలుసుకున్నాం. ఇక మరి దుస్థానాధిపతులు దుస్థానంలో కాకుండా వేరే స్థానాల్లో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకున్నాం.
ఆ స్థానాలు ఏమిటి అంటే కనుక కేంద్ర స్థానాలు. ఫస్ట్ ఏంటంటే కేంద్ర స్థానాలు, తర్వాత కోణస్థానాలు. కోణస్థానాలు కొంచెం పర్వాలేదు, కానీ కేంద్ర స్థానాల్లో దుస్థానాధిపతులు ఉన్నప్పుడు చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కోణస్థానాల్లో కంటే కూడా. కాబట్టి దుస్థానాలు ఒకటి లగ్నంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. దుస్థానాధిపతులు ఎప్పుడు దుస్థానాల్లోనే ఉండాలి. అలా కాకుండా మొట్టమొదటిగా కేంద్రాల్లో ఉంటే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, కోణాల్లో ఉంటే కొంచెం పర్వాలేదు. ఇక ధనలాభ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ధనపరంగా. మరి వీటిని అధిగమించడం ఎలాగా? మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయి జాతకుడికి? ఈ దుస్థానాల్లోనే ఉండవు కదా అందరికీ. రాజయోగం విపరీత రాజయోగం ఉండదు కదా. మరి ఎలా ఉంటే ఇలాంటి రాజయోగము విపరీత రాజయోగం యొక్క ఫలితాలు ఆ జాతకుడు అనుభవిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే, ఉదాహరణకి 6th లార్డ్ అవ్వచ్చు, 8th లార్డ్ అవ్వచ్చు, 12th లార్డ్, షష్టమ అష్టమ వ్యయాధిపతులను ఎవరినో ఒకరు తీసుకోండి. ఆయన ఒక కేంద్ర స్థానంలో ఉన్నాడు అనుకుందాం. కేంద్ర స్థానంలో ఉన్నాడు అనుకుందాం. ఆ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు ఉదాహరణకి కేంద్ర స్థానం అంటే ఫస్ట్ థింగ్ మనం 4th హౌస్ తీసుకుంటాం. ఈ షష్టమాధిపతి చతుర్థంలో ఉన్నాడు అనుకుందాం. చతుర్థాధిపతి కూడా అక్కడ ఉన్నట్లయితే, చతుర్థాధిపతి కూడా అక్కడ షష్టమాధిపతితో ఉన్నట్లయితే అది రాజయోగ విపరీత రాజయోగాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అలాంటి ఫలితాలనే ఇస్తాయి. అలా లేదు, షష్టమాధిపతి చతుర్థాధిపతి కలిసి చతుర్థంలో లేరు, మరి ఎలాగా అన్నట్లయితే కనీసం చతుర్థాధిపతి షష్టమాధిపతిని చూడడం కానీ, ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు కదా ఆయన, లేదు షష్టమాధిపతి చతుర్థాన్ని చూడడం కానీ, అంటే పరస్పరం చూసుకోవడం కానీ, ఎవరో ఒకరు చూస్తున్నా సరే ఈ యోగం కలుగుతుంది. అంటే షష్టమాధిపతి చతుర్థాధిపతి కలిసి చతుర్థంలో ఉన్నా, లేదు చతుర్థంలో ఈ షష్టమాధిపతి ఉన్నప్పుడు చతుర్థాధిపతి యొక్క దృష్టి ఈ షష్టమాధిపతి మీద పడినా ఇలాంటి రాజయోగాల జాతకులు అనుభవిస్తారు. అప్పుడు ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. కోణస్థానానికి వచ్చినప్పుడు కూడా అంతే. పంచమంలో షష్టమాధిపతితో అష్టమాధిపతితో వ్యయాధిపతితో ఉన్నాడు అనుకోండి, ఆ పంచమాధిపతితో కలిసి ఉండాలి, లేదా పంచమాధిపతి యొక్క దృష్టి కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే రాజయోగ విపరీత రాజయోగ ఫలితాలు ఆ జాతకులు అనుభవిస్తారు. మరి మాకు ఈ షష్టమాధిపతి ఈ కేంద్రంలో ఉన్నాడండి, కానీ కేంద్రాధిపతితో కలిసి లేడు, దృష్టి కూడా లేదు అంటే కనుక అది నెగిటివ్ రిజల్ట్స్కే దారితీస్తుందన్నమాట. ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు అయితే ఆ జాతకుడు అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ మనము షష్టమ అష్టమ వ్యయస్థానాలు తీసుకుంటున్నాం కదా. ధనస్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉన్నప్పుడు ఆ ధనాధిపతితో కలిసి ఉన్న ధనాధిపతి యొక్క దృష్టి పడిన వాళ్ళకి ఆకస్మిక ధన లాభాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా అష్టమాధిపతితోటి ఈ రిలేషన్ చాలా బాగుంటుంది. అష్టమాధిపతి ద్వితీయాధిపతి కలిసి ద్వితీయంలో ఉన్నారు అనుకుందాం, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆకస్మిక ధన లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. లేదు అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి అక్కడ లేడు, కానీ అష్టమాధిపతిని చూస్తున్నాడు, చాలా ఎక్సలెంట్, ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తర్వాత ఈ ధనలాభాధిపతుల దగ్గరికి వచ్చినప్పటికీ ధనాధిపతి లాభాధిపతి కలిసి దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా సరే, అటు ధనస్థానంలో అయినా ఇటు లాభస్థానంలో అయినా వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. జాతకరీత్యా విపరీత ధన యోగాలు ఉంటాయి. వారిద్దరూ కూడా ఈ దుస్థానాధిపతితో కలిసి లేరు. ఉదాహరణకి అష్టమాధిపతి ద్వితీయంలో కానీ లాభంలో కానీ ఉండడం జరిగింది. అక్కడ ద్వితీయాధిపతి కానీ అంటే ముఖ్యంగా లాభాధిపతితో కలిసి ఉండాలి ఖచ్చితంగా, అక్కడ లేడు అనుకుందాం. లాభాధిపతి దృష్టి పడినా ద్వితీయాధిపతి దృష్టి పడినా, రెండు దృష్టిలు పడాలి, లాభాధిపతి దృష్టి కంపల్సరీ పడాలి. వాళ్ళకి ఆకస్మిక ధన లాభాలు, సడన్ రైజ్ ఆఫ్ వెల్త్ అన్నది ఉంటుంది.
ఇది ఎందుకు అంటే ఈ దుస్థానాధిపతులతోటి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి వాళ్ళు ఒక కోటీశ్వరులుగా ఉన్నారు అనుకుందాం, అకస్మాత్తుగా కింద పడిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ దుస్థానాధిపతులు కేంద్రాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే ఆ అధిపతులతో, ఆ రాస్యాధిపతులతో కలిసి ఉండడం అన్నది చాలా మంచిది. లేదా ఆ రాస్యాధిపతి యొక్క దృష్టి కలిగి ఉండడం అన్నది చాలా మంచిది. పరస్పరం చూసుకుంటుంటే ఇంకా మంచిది. లేదు కనీసం ఆ రాస్యాధిపతి పంచమంలో ఉన్నప్పుడు పంచమాధిపతి యొక్క దృష్టి కానీ, భాగ్యంలో ఉన్నప్పుడు భాగ్యాధిపతి దృష్టి కానీ, కేంద్రాల్లో ఉన్నప్పుడు కేంద్రాధిపతుల దృష్టి కానీ పడినప్పుడు చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. కలిసి ఉంటే ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి జాతకులకి. ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే కనుక, ఉదాహరణకి కేంద్రాధిపతి చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు అనుకోండి, చతుర్థాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా, ఆ దుస్థానాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వాళ్ళు ఈ రాజయోగాలన్నీ కూడా అనుభవిస్తారు. చాలా బాగుంటుంది అక్కడ. ఇలా ఎవరికైతే లేకుండా, రాజయోగ విపరీత రాజయోగాల్లో కూడా లేకుండా, దుస్థానాధిపతులు కేంద్ర స్థానాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు, లేదు కోణ స్థానాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. మొట్టమొదటిగా కేంద్ర స్థానాల్లో ఉంటే చాలా నెగిటివ్ రిజల్ట్స్, వాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన పరిహారం ఇది. తర్వాత కోణ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ప్రతి సోమవారం కూడా చెయ్యాలి పరిహారం. ఏం చెయ్యాలి అంటే కనుక చాలా సింపుల్ పరిహారం ఇది. ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీరు అక్కడ శివుడికి నీళ్ళల్లో కాస్త విభూది కలిపిన నీళ్ళు ఇచ్చి మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి. ఇది మొట్టమొదటిగా చెయ్యాలి. దీంతో పాటుగా 21 తెల్ల జిల్లేడు పూలని అక్కడ స్వామివారికి సమర్పించాలి. సమర్పించి మీరు ఆలయం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా శివాష్టకాన్ని చదువుకోండి. ఒక్కసారి ఎవరితోటి మాట్లాడద్దు. శివాష్టకం అయిపోయిన తర్వాత మీ ఇష్టం. మొట్టమొదటిగా ఏం చేయాలి, మంచినీటిలో విభూదిని కలిపి విభూది నీళ్ళ కింద చేసి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటారు. అదే ప్రకారంగా వెంటనే 21 తెల్ల జిల్లేడు పూలని ఇచ్చేస్తారు. ఆలయం నుంచి బయటకు వచ్చి అక్కడ కూర్చుని నంది దగ్గరగా కూర్చుని శివాష్టకాన్ని చదివేసుకుంటారు ఎవరితోటి మాట్లాడకుండా. ఇలా ప్రతి సోమవారం చెయ్యాలి. ఎన్ని సోమవారాలు చెయ్యాలి? 41 సోమవారాలు చేయాలి. స్త్రీ పురుషులు అందరూ కూడా చేయొచ్చు. స్త్రీలు ఇక్కడ డైరెక్ట్గా అభిషేకం చేయట్లేదు కదా, స్త్రీలు అభిషేకం చేసిన దోషం ఎక్కడా లేదు. పూర్వం అలా చెప్పేవారు అంతే. మీరు ఆలయంలో చేయించుకుంటున్నారు కాబట్టి అస్సలు దోషం ఉండదు. ఇలా 41 సోమవారాలు చెయ్యండి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల దుస్థానాధిపతుల యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీకు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.